కూడా తెలియదు. ఇంకా ఇవాళ ఈ విఆర్ఏ వ్యవస్థ ఇది నిన్నయాలది కాదు, ఇది 1724 కథ. ఇది నిజాము కాలం నుంచి వస్తున్నటువంటి వ్యవస్థ. ఇది ఈ వ్యవస్థ ఆధారంగానే ఇప్పుడంటే కంప్యూటర్లు ఇంటెలిజెన్స్లు ఆర్టిఫిషియల్స్ ఇవన్నీ వచ్చినాయి. అదివరకు ఎవరికెరకనా మస్కూర్ ఆయన చూపిస్తే అది అద్దు, ఆయన చూపిస్తేనే అద్దు. భూమి అద్దె ఉంటుంది చూడాలంటే దాన్ని ఉంటుంది. పలానా ఇంటి నెంబర్ ఎంత ఆయన చెప్పేస్తాడు. ఈయన ఆ ఇల్లు ఏడుందంటే కాడ, ఆయనకి ఎంతమంది పిల్లలంటే ఈడ. ఒక్క ఆయన ఆడ ఆఫీసర్ దగ్గర కూర్చుంటే ఊరి లెక్కలని చెప్తాడు. ఇది వీఆర్ఏలకు ఉన్నటువంటి దమ్ము ధైర్యం. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈ జీవో నెంబర్ ఎంత అంటే చెప్పరు. ఇప్పుడు మన పిల్లలేమో ఎందుకు చేయకూడదండి? వీఆర్ఏల పిల్లలు డిగ్రీ చదివిన వాళ్ళకు ఒక రకమైన ఉద్యోగాలు, కొద్దిగా తక్కువ చదువుకున్న వాళ్ళకి ఇంకో రకం, 10వ తరగతి చదివితే సబార్డినేట్ ఉద్యోగాలు ఇస్తారు. అవునా? మనకి ఉద్యోగాలు ఇచ్చే కానేమో ఈ లెక్కలు. ఇప్పుడు మంత్రులకు ఏమేమి చదివిరో చెప్పురు మీరు. మంత్రులు ఎమ్మెల్యేలు ఏమేమి చదివిరో చెప్పురు మీరు. 10th క్లాస్ ఫెయిల్ అయినోడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు, చదువు రానోడు, నడుమిట్ల బడులు దుమ్మబట్టి పారిపోయినాడు, వీళ్ళు మంత్రులు అయినాడు. మంత్రి పదవి కావాలంటాడు, ఓ ఆయన ముఖ్యమంత్రి కావాలంటాడు, ఓ ఆయన ఇంకోటి కావాలంటాడు. వాళ్ళ తాత జాగిరి ఏదో ఆడ వాచిపెట్టినట్టుగా మాకిది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 1724 నుంచి తాత ముత్తాతల నుంచి ఒకరి తరం తర్వాత ఇంకో తరం, ఒకరి తరం తర్వాత ఇంకో తరం, ఆ తర్వాత తరం తరతరాలుగా ఒకే ఆశయంతో ఒకే ఉద్యోగం చేసుకుంటూ గ్రామ బాగోగులను చూసినటువంటి వీఆర్ఏ ఇవాళ ఏంది అన్ని తెలిసినాడు పట్టుదాగి చచ్చిపోయినట్టుగా ఇవాళ మన పిల్లలు మనమంతా చదువుకొని సోయికి వచ్చే టైంకి ఉద్యోగాలు లేకుండా పోతాయా మనకు?